ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే వామిటింగ్స్ అవుతున్నాయి. మాట వినట్లేదు సార్, ఫోకస్ లేదు, ఇన్అటెంటివ్. నేను కాదు సార్, 12 years ఓల్డ్ కిడ్. ఓహో, కేసు చెప్తున్నావా? అవును సార్. సరే, మాట వినట్లేదు, ఫోకస్ లేదు, ఇంకా ఇన్అటెంటివ్ ఉంటున్నాడు, ఇరిటబుల్ ఉంటున్నాడు, ఒక చోట కూర్చోట్లేదు. ఓకే, అంతేనా? అంతే సార్. సరే, మరి ఆకలి, దాహం, యూరిన్, మోషన్, నిద్ర ఇవన్నీ ఎలా ఉన్నాయి? నిద్ర అస్సలు లేదంటున్నారు సార్. ఓకే, ఇంకేమన్నా స్పెసిఫిక్ థింగ్స్ ఉన్నాయి? నువ్వేమనుకుంటున్నావు? ADHD. ADHD. ఓకే, మరి హోమియోపతిక్ కేస్ టేకింగ్ లో ఈ మొడాలిటీస్ అడిగావా? అడిగాను సార్. ఏమొచ్చినాయి? చికెన్ తింటే వామిట్ అయిపోతుంది అంటున్నారు. వామిటింగ్స్ చికెన్ తింటే, ఇంకేం తింటే వామిటింగ్స్ అవుతున్నాయి? ఇంకా ఎగ్, పన్నీర్ తిన్నా కూడా అయిపోతుంది. ఓకే, ఎగ్, పన్నీరు అండ్ చికెన్ అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే వామిటింగ్స్ అవుతున్నాయి బేసిక్గా. అందుకేనండి మొడాలిటీస్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా 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 రేర్ కేసు అండి. చాలా సంవత్సరాల క్రితం వచ్చింది ఇది. ఈ కేసు కోసం మనం మాట్లాడదాం. ఈ కేసులో ఏమవుతుందంటే, పిల్లాడిని ADHD అని అనుకుంటారు. ఎందుకంటే ఆయన క్లాస్లో ఇన్అటెంటివ్ గా ఉంటాడు, సరిగ్గా మాట వినడు, చాలా స్లోగా ఉంటాడు, కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ ఉంటాయి, ఇరిటబిలిటీ, ఊరికోరికే ఇరిటబుల్ అయిపోతాడు. పాపం పేరెంట్స్ తినని తప్పుగా అర్థం చేసుకున్నారు. కామన్ గా ఇది యూరియా సైకిల్ డిజార్డర్ అంటారండి. ఈ యూరియా సైకిల్ డిజార్డర్ లో ఏమవుతుందంటే, ఈ అమ్మోనియాని యూరియాగా కన్వర్ట్ చేస్తుంది బాడీ. ఈ యూరియా అనేది ఈజీగా మన బాడీ ఎక్స్క్రీట్ చేసుకోగలదు కాబట్టి. సరే, మరి చికెన్ లేదా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటే ఈ సిమ్టమ్స్ ఎందుకు, వామిటింగ్స్ ఎందుకు అవుతున్నాయంటే, ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయ్యి అమోనియా అవుతుంది. ఈ అమోనియా అనేది యూరియాగా కన్వర్ట్ అవుతుంది. మన బాడీ క్లియర్ చేయలేనంత అమోనియా ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ ప్రోటీన్ ఇంటేక్ అనేది ఇంకొంచెం అమోనియాని పెంచడం వలన మన బాడీ క్లియర్ చేయలేక ఆయనకి వామిటింగ్స్ అనేవి అవుతాయి. ఓకే, సో సింపుల్ ప్లాస్మా అమోనియా టెస్ట్ అనేది మనం చూసుకుంటే బ్లడ్ టెస్ట్లో మనకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి చాలా సార్లు చిన్న చిన్న సిమ్టమ్స్ అయినా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకండి, ప్రాపర్ డాక్టర్ గారు చూపించండి. థ్యాంక్ యూ.